హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నేను మీ జానీ సన్నీ మాట్లాడుతూ ఉన్నాను. ఏపీకి తాకిన బైఫర్కేషన్ సెగ అంటే ఇక్కడ ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసానంటే, కొంతమంది ఏపీ నుంచి నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఈ యొక్క బైఫర్కేషన్ విషయం గురించి మాట్లాడడం జరిగిందనట. అంటే ఇన్ని రోజులు ఈ యొక్క తెలంగాణలోనే ఈ యొక్క బైఫర్కేషన్ అనే ఇష్యూ పైన గొడవ జరుగుతుంది కావచ్చు అనుకున్నాము. కానీ ఇప్పుడు ఏపీలో కూడా మొదలైనది. సో చాలామందికి అధికారులకు దీనిపైన అవగాహన ఉందా లేదా అనేటటువంటిది మనకు అర్థం అవ్వట్లేదు. అసలు ఏంటంటే ఈ బైఫర్కేషన్ అనే ఏంటి, అసలు దేని గురించి వీళ్ళు అంటే ముఖ్యంగా ఏంటంటే సర్టిఫికెట్ బైఫర్కేషన్ వలన మీ యొక్క సర్టిఫికెట్ చెల్లదు అనేటటువంటిది ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు వాళ్ళు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా అనేటటువంటిది అర్థం కావట్లేదు. సో నాకు ఏపీ నుంచి కాల్ చేసిన మిత్రులు ఏంటంటే వాళ్ళు ఒక ఇంటర్మీడియట్ బోర్డులో ఏంటంటే వాళ్ళకి ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు రికార్డ్ అసిస్టెంట్గా ఉన్న వాళ్ళు టైపిస్ట్ ఉన్న వాళ్ళు జూనియర్ అసిస్టెంట్గా ఉన్న వాళ్ళు సీనియర్ అసిస్టెంట్గా, ఈ విధంగా కొన్ని డిపార్ట్మెంట్లో ఈ యొక్క ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ యొక్క ప్రమోషన్స్లో ఏంటంటే కొంతమంది అభ్యర్థులు టైపిస్టు అంటే వాళ్ళు రికార్డ్ అసిస్టెంట్గా ఉన్న వాళ్ళు టైపిస్ట్గా ప్రమోషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళినప్పుడు, మీరు ఈ యొక్క తెలంగాణలో ఈ యొక్క టైపిస్ట్ కోర్స్ అనేటటువంటి మీరు తెలంగాణలో చేశారు, సో దానివలన మీ యొక్క మీరు ఇక్కడ ఎలిజిబుల్ కావట్లేదు, మీరు బైఫర్కేషన్ వలన మీరు తెలంగాణలో చదువుకున్నారు కాబట్టి ఏపీలో ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది ఎలా చెప్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ యొక్క బైఫర్కేషన్కి ఈ యొక్క సర్టిఫికేట్కి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో వాళ్ళు కొన్ని వీడియోస్ చూసి, అంటే యూట్యూబ్లో వచ్చిన వీడియో చూసి మాట్లాడుతున్నారా లేకపోతే వాళ్ళకు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా కూడా అర్థం కావట్లేదు అన్నట్టు. సో ఏంటంటే ఈ యొక్క బైఫర్కేషన్ ఇష్యూ సర్టిఫికేట్ చెల్లదు అనేటువంటిది ఒక ఇష్యూ ఉన్నది. ఏంటంటే అది యూజీసీ అనేటటువంటిది ఒక రూల్ అనేటువంటి 2013లో తీసుకురావడం జరిగింది. సో ఏ యూనివర్సిటీ యూనివర్సిటీ పరిధిలోనే ఈ యొక్క అడ్మిషన్స్ చేసుకోవాలి, అంటే డిగ్రీ అండ్ పీజీ సంబంధించినటువంటి కోర్సులన్నీ కూడా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయం అన్నట్టు. సో వాళ్ళు దానికోసం యూజీసీ అంటే ఒక రూల్ అనేటటువంటి తీసుకురావడం జరిగింది. దాంతో ఏంటంటే ఈ యొక్క సర్టిఫికెట్లు అనేటటువంటిది ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లోనే, అంటే ఆ యూనివర్సిటీ పరిధిలోనే మీరు అడ్మిషన్లు చేసుకోవాలనేటటువంటిది ఒక రూల్ అనేటువంటి యూజీసీ తీసుకురావడం జరిగింది. సో దాన్ని ఏం చేస్తున్నారంటే అన్నిటికీ అప్లై చేసుకుంటా ఉన్నారు. ఆ యూజీసీ చెప్పిన రూల్ ఏంటంటే ప్రతి ఒక్క దానికి అప్లై చేస్తున్నారు, ప్రతి బోర్డుకు ప్రతి ఒక్క దాన్ని కూడా అప్లై చేసుకుంటా ఉన్నారు ఈ యొక్క అధికారులు. ఇట్లా అధికారులు అప్లై చేసుకుని ఏంటంటే ఈ యొక్క సర్టిఫికేట్ చెల్లదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్నట్టు. సో ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు, ఇది ఓన్లీ యూజీసీకి సంబంధించినటువంటిది. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే టెక్నికల్ బోర్డు సంబంధించినటువంటి విషయం. ఇక్కడ మీ ఇప్పుడు టైపిస్ట్ పోస్ట్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు లోయర్ హ్యాండ్ అని చెప్పేసి హయ్యర్ అని చెప్పేసి రెండు ఉంటాయి అన్నట్టు. అంటే లోయర్ కంప్లీట్ అయిన తర్వాత హయ్యర్ హ్యాండ్కి వెళ్తారన్నట్టు. సో వాళ్ళు ఏంటంటే టైపిస్ట్ అనేటటువంటి మీరు ఎక్కడైనా ఉండి నేర్చుకోవచ్చు. అంటే టైపిస్ట్ మనము ఫస్ట్ రావాలంటే టైపిస్ట్ కోచింగ్ పోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా మనం కోచింగ్ వెళ్ళి 1 నెల 2 నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత, అంటే ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మనకు ఈ యొక్క టెక్నికల్ బోర్డ్ అనేటటువంటిది ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ టెక్నికల్ బోర్డ్ అనేటటువంటిది మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, మనం ఎక్కడైనా రాసుకోవచ్చు. అది టోటల్ ఇండియాకి సంబంధించినటువంటి టోటల్ సెంట్రల్ సంబంధించినటువంటి బోర్డ్స్ అనేటటువంటి స్టేట్కి సంబంధించిన బోర్డ్స్ అనేటటువంటివి ఉంటారట. సో ఆ బోర్డు దగ్గర మనం అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు మనకు అప్లై చేసుకున్న దగ్గర మనకు ఒక సెంటర్ అనేటటువంటిది ఇస్తారన్నట్టు. ఆ సెంటర్లో వెళ్ళేసి మనం ఒక మినిట్కి 30 బర్డ్స్ అట్లా వాళ్ళు పెట్టినటువంటి లిమిట్స్ అనేటటువంటి ఉంటుంది. ఆ లిమిట్స్ ప్రకారం మనము అక్కడ పాస్ అయినట్లయితే మనకు ఒక సర్టిఫికేట్ అనేటువంటి ఇస్తారన్నట్టు. ఆ సర్టిఫికేట్ తోటి మనకి ఏంటంటే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్లో మనము అప్లై చేసుకున్నప్పుడు, ఆ స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేసుకున్నప్పుడు మనకు జాబ్ అనేటటువంటిది ఇచ్చే అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నట్టు. సేమ్ అదే పొజిషన్లో ఏంటంటే ఏపీకి చెందినటువంటి ఒక అభ్యర్థి తెలంగాణలో ఈ యొక్క టైపిస్టుకు సంబంధించిన ఎగ్జామ్ రాయడం జరిగిందన్నట్టు. అయితే తెలంగాణలో ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇక్కడ టెక్నికల్ బోర్డు ఏం చేసిందంటే వాళ్ళకు సర్టిఫికేట్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరిగిందన్నట్టు. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఏపీలో ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ప్రమోషన్లు జరుగుతున్నప్పుడు ఆ ప్రమోషన్ దాంట్లో ఈ యొక్క సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీరు ఏపీలో టైపిస్ట్ పోస్ట్ అంటే చేసి ఏపీలో చదువుకున్నారు కాబట్టి మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్ చెల్లదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్నట్టు.
సో ఈ యొక్క సర్టిఫికేట్ ఎందుకు చెల్లదు అని చెప్పేసి అంటే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మీరు ఏంటంటే బైఫర్కేషన్ యాక్ట్ మీరు వాళ్ళు చెప్తా ఉన్నారు బైఫర్కేషన్ ప్రకారం ఏంటంటే 2014 తర్వాత మీరు తెలంగాణలో చదువుకుంటే మీ యొక్క సర్టిఫికేట్ అనేటటువంటిది చెల్లదు అనేటటువంటి చెప్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు రైట్ అనేటటువంటిది నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళ అధికారిని అడుగుతా ఉన్నాను. సో దానికి ఈ యొక్క బైఫర్కేషన్కి ఈ యొక్క సర్టిఫికేట్కి సంబంధం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఈ యొక్క అధికారులు ఏంటంటే ఈ యొక్క సర్టిఫికేట్కి ఈ బైఫర్కేషన్కి సంబంధం ఏంటి అసలు? ఎక్కడో యూజీసీ దాన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రూల్ అనేటటువంటిది వాళ్ళు పెట్టుకున్నటువంటి దాన్ని యూనివర్సిటీ అనేది పెట్టింది. ఈ యొక్క టెక్నికల్ బోర్డు వాళ్ళకి దానికి సంబంధం అంటే ఎక్కడో ఎంబీబీఎస్ చేసేసి ఫిలిప్పీన్స్ వేరే వేరే కంట్రీస్లలో ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చేసి డాక్టర్ ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడ డాక్టర్లు అవుతా ఉన్నారు. అలాంటిది ఇక్కడ చదువుకున్నాడు అంటే ఆ యూజీసీ కూడా ఏం చెప్తా ఉంది, మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో చదువుతారో అక్కడ సర్టిఫికేట్ వ్యాలిడ్, ఎక్కడ పోయినా వ్యాలిడ్ అది. ఆ యూజీసీ చెప్పిన నిబంధన కూడా ఏం తీసుకొచ్చింది, ఆ యూనివర్సిటీ పరిధిలో రాసుకోండి, మీరు ఏదైతే ఎగ్జామ్ ఉందో మీరు అక్కడ ఎగ్జామ్ రాసుకోండి, మీరు అది ఓకే రైట్ అది చెల్తుందని చెప్పేసి చెప్తా ఉంది. వాళ్ళు చేసిన పని కూడా అదే చేసారు వాళ్ళు. ఓకేనా, వాళ్ళు తెలంగాణలో ఎగ్జామ్ రాసుకున్నారు, ఇక్కడే సెంటర్ ఉన్నది, ఇక్కడే టెక్నికల్ బోర్డు ఉంది, ఇక్కడే రాసుకున్నారు, వాళ్ళ సర్టిఫికేట్ అనేది అక్కడ అప్లై చేసుకున్నారు. వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అనేటటువంటిది స్కూల్ ఎడ్యుకేషన్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. అది మీకు లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ అవుతుంది. కానీ ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ ఆ తర్వాత అంటే ఆఫ్టర్ 10th తర్వాత చదివినటువంటి చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు మనము. సో అది లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఆఫ్టర్ 10th తర్వాత ఉండదు. లోకల్ అనేటు 10th బిఫోరే మనం లోకల్ నాన్ లోకల్ అని 10th బిఫోర్ ఎడ్యుకేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేస్తారు. అంతే తప్పితే సర్టిఫికేట్ చెల్లదు అనేటటువంటి రాంగ్. ఇది ఆ యొక్క అధికారులు ఎందుకు చెప్తా ఉన్నారు అని చెప్పేసి అంటే ఇలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక సాకు చూపించేసి దాని నుంచి వెళ్ళి ఇక లావాదేవీలు ఉంటాయి కదా, ఆ లావాదేవీల కోసమో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఆ జాబ్లో పెట్టుకోవడం కోసమో ఇట్లాంటి సాకులు అనేటటువంటి చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఎవరైతే అధికారులు మీ యొక్క సాకులు చెప్తా ఉన్నారో, ఈ విధంగా చెప్తా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మీరు వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమైనా మీకు ఇట్లా సర్టిఫికేట్ చెల్లొద్దు అనేటటువంటిది ఏమైనా రిలీజ్ చేశారు, ఏమైనా కాపీస్ ఏమైనా మీకు రూల్స్ ఏమైనా రిలీజ్ చేశారా, ఆ రూల్స్ ఏమైనా ఇచ్చారా, ఆ రూల్స్ కాపీ తీసుకోండి. ఏమైనా ఉంటే రూల్స్ కాపీ తీసుకోండి మీరు. లేదు అంటే లేదండి, అసలు వాళ్ళు కాపీ ఇవ్వడం వాళ్ళకి సాధ్యం కాదు, అది లేదు అది. ఓకేనా, సో వాళ్ళకి దగ్గర అట్లాంటి రూల్స్ అనేటువంటిది ఎక్కడా లేదు. ఓకేనా, వాళ్ళు జస్ట్ నోట్ తోటి చెప్తా ఉన్నారు. అది 99% నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం నేను చెప్తా ఉన్నాను. ఓకేనా, సో ఒకవేళ వాళ్ళు ఆ రూల్స్ కాపీ ఇచ్చినట్లయితే దాన్ని తీసుకొని మీరు కోర్టుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు కోర్టుకు వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా మీరు దీనిలో పాస్ అయిపోతారు. మీకు ఖచ్చితంగా మీకు న్యాయం అనేటటువంటి జరుగుతూ ఉన్నట్టు. సో వీళ్ళు కావాలనేటువంటి చేస్తున్నటువంటిదే తప్పితే మీ యొక్క సర్టిఫికేట్ చెల్లదు అనేటటువంటిది ఎక్కడ లేదు. ఓకే, సో కాబట్టి మీరు యొక్క రూల్స్ తీసుకొని మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం అయితే ఉన్నదన్నట్టు. ఓకే, ఇది నేను చెప్దాం అనుకున్నాను. సో అంటే ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని దిక్కుట్లో జరుగుతూ ఉన్నది. కొంతమంది అవగాహన లేక వాళ్ళకు దానిపైన డీటెయిల్స్ అనేటువంటి ఏమి తెలియక వాళ్ళు కావాలని ఇట్లాంటివి చెప్తా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు కావాలని చెప్తా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఇట్లాంటి చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు జాబ్ కోసం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి చేయండి. మీరు వాళ్ళని అడగండి, వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఆ రూల్స్ కాపీస్ ఏమైనా ఉంటే తీసుకొని మీరు కోర్టుకి వెళ్ళిపోండి. ఓకే, రైట్ అండి. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ఎవరినైనా కూడా ఏ అధికారైనా కూడా ఎవరైనా అడిగి తీసుకోండి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.